హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి. ఎలా చేసుకున్నారు పండుగ? మీరందరూ పండుగ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను పండుగ ఎలా చేసుకున్నాను అనేది అయితే వ్లాగ్లో చూసేసేయండి. ఇంక ఇవాళ పండగ అయితే మాత్రం చాలా సింపుల్గా చేసుకున్నాము. యాక్చువల్గా మాకు దివాళీ పెద్దగా అచ్చిరాదంటారు, మావయ్య చెయ్యరు. కాకపోతే పిల్లలు బాధపడతారని చెప్పేసి ఇంక అలా చిన్నగా చేశాను అనమాట. కానీ చాలామంది లక్ష్మీ పూజ చాలా బాగా చేస్తారు ఇవాళ. ఇంకా వైజాగ్ సైడ్ అయితే దివ్వెలు కొట్టడం, దివ్వెలు అంటే ఏదో పెద్దలకి ఏదో పెట్టడం అట్లా చేస్తారంట. సో మాకైతే ఏదీ లేదు, లక్ష్మీ పూజ చేయలేదు, ఏమీ చేయలేదు. అందులోనూ నాకు పీరియడ్స్ ఇవాళ 4th డే అనమాట. మార్నింగ్ అంతా ఇల్లు క్లీనింగ్ తోటే సరిపోయింది. యాక్చువల్గా 5th డే చేస్తాను నేను క్లీనింగు. కాకపోతే ఏంటంటే పిల్లలు, అమ్మ ఇవాళ ఏం పూజ చేయవా నువ్వు, ఇవాళ ఏం మనం వెలిగించవా అంటే వాళ్ళకి టపాకాయలు కొన్నారు కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు. పండగ అంటే ఏంటి, అమ్మలు వేయాలి, ఉదయాన్నే లెగాలి, పనులు చేసుకోవాలి, హడావిడిగా అరవాలి, కేకలేస్తూ ఉండాలి, తర్వాత పూజ చేయాలి, స్వీట్స్ చేయాలి, అప్పుడే వాళ్ళకి పండగ కదా. సో వాళ్ళకి అది అలవాటు అయిపోయింది అనమాట. మామూలుగా ఈ సంక్రాంతికి లేకపోతే ఈ వరలక్ష్మి వ్రతము లేకపోతే వినాయక చవితి పండుగలన్నిటికీ ఏంటి అంటే కొంచెం హుషారుగా పొద్దున్నే ఎర్లీగా 5కి అలా లెగుస్తాము, పనులన్నీ అలాగా నడుస్తూ ఉంటాయి. వాళ్ళు తిన్నా తినకపోయినా పిండి వంటలు అన్నీ వండుతాం కదా. సో ఇంక ఇవాళ అవన్నీ లేకపోయేసరికి అసలు చాలా బెంగగా కూర్చున్నారనమాట. అమ్మ అసలు ఇవాళ పండగలాగే లేదమ్మా అని చెప్పి. ఇంకా అందుకే ఇంకా మార్నింగ్ అంతా క్లీనింగ్ అయ్యింది. సరే అని చెప్పేసి ఈవినింగ్ దీపాల వరకైనా పెడదాంలే అని చెప్పి ఇంకా మా వారేమో పూజ మా వారు చేస్తా అన్నారు. పూజ అంటే ఏం లేదు, జస్ట్ నార్మల్ దీపారాధన అంతే అనమాట. సో ఇంక ఇవన్నీ మార్నింగ్ అంతా వాష్ చేశాను. సో ఇవన్నీ కూడా ఇంక ఇలా పెట్టేసి, యాక్చువల్గా అసలు డెకరేషన్ కూడా చేద్దామని అనుకోలేదండి. మా ఎదురింటి వాళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళు నార్త్ వాళ్ళు అనమాట. సో వాళ్ళు హిందీ వాళ్ళు అంటాం కదా. సో అది వాళ్ళు చాలా బాగా చేస్తారు కదా నార్త్ సైడ్ దివాళీ. వాళ్ళు ఏంటంటే బయటంతా మంచిగా డెకరేట్ చేసి లోటస్ అవన్నీ కూడా క్రాఫ్ట్స్ ఆవిడ చేస్తుందంట. సో బాగా హ్యాండ్ క్రాఫ్ట్స్ పేపర్ తోటి అన్నీ బాగా చేసి బాగా డెకరేట్ చేశారు. ఇంక మా పిల్లలకి ఏంటి అంటే ఉంటుంది కదా, ఖచ్చితంగా ఎవరైనా చేస్తుంటే అమ్మ మనం ఎందుకు చేసుకోవట్లేదు ఇలాగా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అట్లా కాకుండా డెకరేట్ చేస్తుంటే చూడండి, మా చిన్నోడు చూడండి ఎంత ఎగ్జైట్ అవుతూ ఉన్నాడు. వాళ్ళ కోసం కానీ ఇంక ఈ ఫ్లవర్స్ ఇవన్నీ తీసుకొచ్చి, అంటే ఉన్నాయి కదా ఆల్రెడీ, అవి తీసి ఇంకా ఇట్లా పెడుతూ ఉన్నాను అంతే. లైట్స్ పోయాయి అనమాట. లైట్స్ కూడా పెడదాం అనుకున్నాను, కాకపోతే ఇంకా కుదరలేదు లైట్లు. ఏదో దివాళీ అంటే ఇంకా ఉంటుంది కదండి, ఖచ్చితంగా దివాళీ అనే కాదు ఏ పండగ అయినా సరే ఇంట్లో అమ్మ లేచి హడావిడి చేస్తేనే పండగ, వాళ్ళు తినినా తినకపోయినా. అందుకని వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమే ఇంకా మార్నింగ్ అంతా క్లీనింగ్లు వాషింగ్లు అయ్యాయి అనమాట. నా కోసమే అన్నట్లుగా ఇవాళ ఎండ కూడా వచ్చింది. అన్నీ మంచిగా ఉతికేసి మార్నింగ్ అంతా అన్నీ మేడ మీద అంతా ఎండబెట్టేసి, సో ఉతికేసినవన్నీ ఇంక మళ్ళీ సర్దాలి కదా, బెడ్షీట్స్ సోఫా కవర్లు అన్నీ ఎక్కడవక్కడ వేసేసి జస్ట్ ఇలాగా ఉర్లీ బౌల్స్ అవి ఉంటే ఇంకా అలా ఫ్లవర్స్ అవన్నీ ఇలా పెడతా ఉన్నాను. సో చాలా సింపుల్ చిన్న డెకరేషన్ అనమాట. మా ఎదురింటి వాళ్ళు మాత్రం చాలా బాగా చేశారు. వాళ్ళు ఏంటి అంటే లక్ష్మీ గణపతి పూజ చేస్తారంట. అంటే చాలామంది వాళ్ళ అంటే దివాళీ అమావాస్యకి లక్ష్మీ పూజ చాలా మంచిది అంటారు. కాకపోతే నాకు అంత అదృష్టం లేదు, మేము పెద్దగా చేసుకోము. అంటే ఈ ఇయర్ అంటే కుదరలేదు, మామూలుగా కూడా చేసుకోకూడదు అంటారనమాట. ఎందుకో మరి మామయ్య అలా అంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పండుగ చేసుకోరు కదా. సో అట్లా అమ్మళ్ళు అయితే దసరా పెద్దగా చేసుకోరు, ఇంకా మామయ్య వాళ్ళు అయితే ఇంకా దివాళీ పెద్దగా చేసుకోరు అనమాట. జస్ట్ అలా సింపుల్గా ముగ్గేసేసి చిన్న అలా పూలు పెట్టేశాను. మా పక్కింటి వాళ్ళ డెకరేషన్ చూపిస్తాను చూడండి. తను మొత్తం ఇవన్నీ కూడా చేతితో తను పేపర్తో చేసిందనమాట. ఇదిగోండి లోటస్ అయితే చాలా బాగుంది. సో అవి పిల్లలకు కూడా నేర్పించినట్లు ఉంటుంది. తనకి ఇష్టం అనమాట. తను హ్యాండ్ క్రాఫ్ట్స్ బాగా చేస్తుంది. ఇంకా వాల్ హ్యాంగింగ్స్ వస్తాయి కదా చూడండి, వేస్ట్ మెటీరియల్ తోటి ఆ పేపర్ని తడిపి మిక్సీ చేసేసి దాన్ని ఒక కార్డ్బోర్డ్ లాగా చేసి దాని మీద మిర్రర్ వర్క్ అవన్నీ బాగా చేస్తుంది అనమాట. తను చూపించింది ఒకసారి నాకు. సో ఇదిగోండి ఇవన్నీ కూడా పేపర్తో చేసిందనమాట. పేపర్ని నానబెట్టేసి మిక్సీ చేసి దాంట్లో గ్లూ కలిపి అలా కార్డ్బోర్డ్స్ లా చేసి దాని మీద అంతా కూడా ఇలాగా డెకరేషన్స్ అవి చేసింది. ఇవంతా కూడా పేపర్స్ అండి, ఇవంతా పైన గ్లిటర్ పెట్టి అంతా చేసింది. తను చాలా ఎగ్జైట్ అయ్యి నాకు చెప్తా ఉందన్నమాట, ఇవంతా నేనే చేశాను అని చెప్పి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా. సో నాకు కూడా యాక్చువల్గా ఇలాంటివి అంటే చాలా ఇష్టం, కాకపోతే టైం ఉండాలి కదా, సరిపోతూ ఉంది.
సో ఇంకా అలాగా దాని డెకరేషన్ మాత్రం చాలా బాగుంది. ఇంకా వాళ్ళని ఇంకా లోపలంతా నేనేం వీడియో తీయలేదు. సో లోపల కూడా మంచిగా డెకరేట్ చేసింది అనమాట తనైతే. నాకు అసలు హిందీ రాదు, తనకేమో తెలుగు రాదు. ఆ వచ్చి రాని 4 ముక్కలతోటి అలా మేనేజ్ చేస్తూ ఉంటా అనమాట. సో నాకు వచ్చిన హిందీ తనతో మాట్లాడితే పాపం తనకు వచ్చిన హిందీ కూడా మర్చిపోతుంది. సో ఎందుకులే అని చెప్పేసి ఎక్కువ మాట్లాడను, ఒక 4 ముక్కలు అలా మాట్లాడతాను. సో తను మాత్రం లోపల తీసుకెళ్ళి అవన్నీ చూపించింది. చాలా బాగున్నాయి అన్నమాట. హ్యాంగింగ్స్, వాల్ హ్యాంగ్స్ అవన్నీ కూడా మంచిగా ఇది ఉంటుంది కదా కాటన్ ఉళ్ళు, దాంతో అల్లినవి అన్నీ చూపించింది. చాలా బాగున్నాయి. సో ఇంక అక్కడి నుంచి వచ్చేస్తే పండగ కదా, స్వీట్ ఏం చేశానంటే మధ్యాహ్నం చేశాను. ఇది దేవుడి కోసం ఏం కాదండి, జస్ట్ స్వీట్ చేద్దాం అన్నట్లుగా చేశాను. ఇది వచ్చేసి మామూలుగా గులాబ్ జామ్, మనం గులాబ్ జామ్ పిండితో చేస్తాం కదా బయట నుంచి ప్యాకెట్ తెచ్చుకొని. సో అలా కాకుండా ఇంట్లో విరిగిపోయిన పాలున్నా, లేదు ఇట్లా కోవా ఇంట్లో మనం పాలు తెచ్చి కోవా చేసుకొని కూడా చేయొచ్చు. కాకపోతే నాకు ఇంకంత టైం లేదు, మార్నింగ్ అంతా క్లీనింగ్తో సరిపోయింది కదా, అందుకని చెప్పి పాలు తెచ్చి కోవా చేసేంత టైం లేదనమాట. అందుకని బ్లింకిట్లో ఆర్డర్ చేశాను. ఇది కోవా ప్యాకెట్ అండి, పచ్చి కోవా, అందులో స్వీట్ ఉండదు, ప్లెయిన్ పచ్చి కోవా అనమాట. కాకపోతే ఏంటి అంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసినట్టున్నారు, దానివల్ల కొంచెం గట్టిగా ఉంది. అందుకే ఇంక చాపర్లో వేసాను అనమాట. కొంచెం పాలేసి చాపర్లో వేస్తే ఇలా మెత్తగా ఇదిగోండి ఇలా కోవాలా అవుతుంది కదా. సో దీంతో ఇప్పుడు నేను గులాబ్ జామ్ చేస్తున్నాను. ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి. సో మామూలు పిండితో చేసేటప్పుడు అంటే మనం గులాబ్ జామ్ ప్యాకెట్ బయట నుంచి తెచ్చి బాల్స్ చేస్తాం కదా, గులాబ్ జామ్ బాల్స్, అవి ఏమవుతాయి అసలు క్రాక్స్ వచ్చేయడం, లేకపోతే సాఫ్ట్గా రాకపోవడం అట్లా వస్తుంది కదా. సో మీరు కనుక ఇలాగా కోవాతో, పచ్చి కోవాతో గులాబ్ జామ్ చేస్తే మీకు అసలు ఆ ప్రాబ్లమే లేదండి, ఎంత సాఫ్ట్గా వస్తాయో. సో ఇది వచ్చేసి 400 గ్రామ్స్ అండి కోవా. 2 ప్యాకెట్లు చూసారు కదా, 400 గ్రామ్స్కి 100 గ్రామ్స్ మైదా అయితే వేస్తున్నాను. సో ఎన్ని స్పూన్స్ అంటే కరెక్ట్గా 6 స్పూన్స్ అనమాట. 100 గ్రాములు అంటే ఒక 6 స్పూన్లు మైదా పిండి, కొంచెం పాలేసాను అంతే. చూడండి, సో కరెక్ట్గా వెయ్యాలి. మైదా కనుక ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే మనకి ఆ సాఫ్ట్నెస్ పోయి అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉండవు. సో మైదా ఎక్కువ వేయకండి. 400 గ్రామ్స్కి 100 గ్రామ్స్ మైదా పిండి కరెక్ట్గా సరిపోతుంది. పావు స్పూను బేకింగ్ పౌడర్ అనమాట, కేక్లో వాడతాం కదా, సో బేకింగ్ పౌడరు. ఒకవేళ మీరు వంట సోడా కనుక వేయాలి అనుకుంటే పావు స్పూన్ వేయకండి, అంత వేయకూడదు. సోడా అయితే కొంచెం వేయండి సరిపోతుంది. కానీ బేకింగ్ పౌడర్కే మనకి బాగా సాఫ్ట్గా ఫ్లఫీగా పొంగుతాయి అన్నమాట. ఆ తర్వాత వాటర్ కానీ పాలు కానీ కొంచెం కొంచెం వేసుకొని మామూలుగా మనం చపాతీ పిండి ముద్దలాగా కలిపేసుకొని గులాబ్ జామ్స్ లాగా చేసేసుకోవడమే. కాకపోతే నేను తిక్క పని ఏం చేశానంటే వీడియో అటువైపు చూస్తూ, అంటే కెమెరా కేసు చూస్తాను కదా వీడియో రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పి. సో అప్పుడు ఏమైందంటే కొంచెం పాలు ఎక్కువ పడిపోయింది. సో అది మాత్రం కొంచెం చూసుకోండి. అయినా ఏం పర్లేదండి, కొంచెం పిండి లూజ్గా తడుపుకున్నా ఏం పర్లేదు. గులాబ్ జాములు మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చాయన్నమాట. సో ఇలా కొంచెం సేపు ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసి ఈ లోపల మనం షుగర్ సిరప్ చేసుకుందాము. సో ఇక్కడ నేనేంటి 2 ప్యాకెట్స్ కోవా తీసుకున్నాను. అంటే 400 గ్రామ్స్ పచ్చి కోవా, 100 గ్రామ్స్ మైదా పిండి, మొత్తం కలిపితే 1/2 kg 500 గ్రామ్స్ అయింది. 1/2 kgకి డబల్ షుగర్ తీసుకుంటాను, అంటే కేజీ షుగర్ అయితే తీసుకుంటాను. సో షుగర్ సిరప్ అనేది కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి, సో అంత వద్దు అనుకున్న వాళ్ళు 3/4 kg అయినా షుగర్ తీసుకోండి. సో కేజీ అంటే 4 గ్లాసెస్ అనమాట, 1/4 kgవి 4 గ్లాసెస్. సో నేను 4 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను. వేసుకొని చాలామంది షుగర్ సిరప్ విషయంలోనే కొంచెం మిస్టేక్ చేస్తూ ఉంటారండి. ఏంటంటే జస్ట్ షుగర్ని అలా కరిగించి అందులో వేసేస్తారనమాట. అలా కాదు, దీనికి ఏం పాకం అవసరం లేదు. కానీ మనకి లైట్ సిల్వర్ కలరు లేకపోతే లైట్ గోల్డ్ కలర్ వస్తుందండి ఈ ఏమంటారు ఈ పాకము. ఇది చూసారా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఇలా రావాలి. చేత్తో పట్టుకుంటే మనకి తేనెలాగా ఉండాలన్నమాట. మనం తేనె కానీ లేదంటే ఏదైనా ఆయిల్ కానీ పట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉండాలి పాకం. అలా ఉంటే ఏమవుతుందంటే గులాబ్ జాములు నిలవ ఉంటాయి. మనకి 1 వీక్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని ఉండదు. గులాబ్ జాములు బయట పెట్టిన పాకం కనుక అలా చిక్కగా ఉంటే బాగుంటుంది. పల్చగా ఉందనుకోండి పాకం, అసలు నిలవ ఉండవు, 2 డేస్కే బూజు పట్టేస్తాయి అన్నమాట గులాబ్ జాములు. సో ఇది మాత్రం కొంచెం చూసుకోండి. చాలామందికి అది జస్ట్ వాటర్గా ఉంటుంది అనమాట. అంటే నేను చాలాసార్లు తిన్నప్పుడు టేస్ట్ బాగున్నా సరే ఆ పాకం అలా వాటర్గా ఉన్నప్పుడు గులాబ్ జామ్ ఏమవుతుందంటే మనం వాటర్లో వేస్తే ఎలా అయిపోతుంది, నానిపోయినట్లు ఉంటుంది. సో అలా అయిపోతుంది. సో అలా కనుక చేస్తే ఏమవుతుందంటే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా అంత సూపర్గా ఉండదు.
సో పాకం అనేది కొంచెం జిగురుగా ఉండాలి అంతే. తీగ పాకాలు అట్లా ఏం అవసరం లేదు, జస్ట్ చేత్తో పట్టుకుంటే జిగురుగా తగలాలి. మనం హనీ పట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగా అనమాట. సో అదైతే కొంచెం పక్కన పెట్టేసాను, పాకం అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా ఈ లోపల ఇదిగోండి కొంచెం చెప్పా కదా పాలు ఎక్కువ అయ్యాయి, కానీ గులాబ్ జామ్ మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చినాయి అండి. ఇదిగోండి మీరు ఏం చేస్తారంటే కొంచెం పాలు కానీ వాటర్ కానీ వేసేటప్పుడు కొంచెం చూసుకోండి. ఒక్కొక్కసారి ఏంటో వీడియో తీసేటప్పుడు ఇలా అవుతూ ఉంటుంది ఎందుకో అసలు. సో ఇదిగోండి చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని, ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసి ఇలా బాల్స్ చుట్టేసుకున్నారనుకోండి, నిజం చెప్తున్నానండి, నార్మల్గా మనము గులాబ్ జామ్ ప్యాకెట్తో చేసే బాల్స్ కంటే కూడా ఇవి చాలా ఈజీగా ఉన్నాయండి. జస్ట్ ఇలాగా ఒక బాల్ ఇలా తీసుకొని ఇలా రోల్ చేస్తే చాలు, ఎంచక్కా ఇట్లా బాల్ వచ్చేసింది అనమాట. అదే గులాబ్ జామ్ పిండితో చేసేటప్పుడు క్రాక్స్ వస్తూ ఉంటాయి, చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని చాలాసేపు ఒక్క బాల్ అంటే ఒక్క గులాబ్ జామ్ ఉండ చుట్టడానికి 1 minute అలా టైం తీసుకొని అలా స్లోగా చుట్టేవాళ్ళం అనమాట కూర్చొని. ఇప్పుడైతే నేను అసలు కూర్చోలేదు, జస్ట్ నించొని అలాగా ఉండలు చుట్టేసాను అనమాట. ఎందుకంటే అదంతా కూడా కోవా కదా, సో మనకు అంత టైం పట్టదు, రౌండ్గా ఇట్లా అయిపోతుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే కొంచెం పిండి కలిపేటప్పుడు మాత్రం లూజ్ అవ్వకుండా చూసుకోండి. ఆ తర్వాత నూనె వేడిగా ఉండాలి. తర్వాత మంటని మరీ మీడియం ఫ్లేమ్లో కాదు, సిమ్లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో దీనికి ఏంటి అంటే మనం సిమ్లో పెట్టేసామనుకోండి గులాబ్ జాము విరిగినట్లు అయిపోతుంది. అలా కాకుండా మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంట తగ్గింది అనిపించినప్పుడు మళ్ళీ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా చేసుకుంటే బాల్స్ అనేవి విరిగిపోకుండా క్రాక్స్ రాకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే ఇది మనం కోవాతో చేసాం కాబట్టి అసలు క్రాక్సే రాలేదండి. నాకైతే మాత్రం ఇక నుంచి నేను కంప్లీట్గా దీంతోనే చేస్తాను. ఎందుకు అంటే మనకి రెండిటికి పెద్ద కాస్ట్ వేరియేషన్ కూడా ఉండదు. సో హాఫ్ కేజీ గులాబ్ జామ్ ప్యాకెట్ 160-180 అలాగే ఉంటుంది. ఇది 200 grams కోవా ఎంత అయింది, 95 rupees. సో ఇంచుమించు అంతే ప్రైస్ పడుతుంది కదా. సో ఇది 190 పడుతుంది, అది 160-170 అలా ఉంటుంది ఒక్కొక్క బ్రాండ్ బట్టి గులాబ్ జామ్ ప్యాకెట్, అంతే కదా. సో అది ఒకసారి మీరు కూడా ఈ కోవాతో ట్రై చేసి చూడండి. ఇంట్లో కూడా చేసుకోవచ్చు యాక్చువల్గా. పాలను బాగా మరగబెట్టేసి కలుపుతూ ఉంటే కోవా అయిపోతుంది. కాకపోతే మనకి ఆ పాలంతా ఇంకడానికి చాలా టైం పడుతుంది కదా. సో అది కొంచెం చూసుకోవాలి. అందుకే ఇంకా ఇవాళ అంత టైం లేక బయట నుంచి తెప్పించేసాను. లేదు అంటే ఎంచక్క ఒక 2-3 liters పాలు తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో అంతేనండి, ఇట్లా గులాబ్ జాములని అన్నిటినీ కూడా ఇట్లా వేడిగా ఉన్న పాకంలో వేసేస్తే ఒక 1 hour అయిన తర్వాత ఇదిగోండి ఇట్లా అయింది. సో చూడండి పాకం చూసారా, ఈ గులాబ్ జాములు వేయగానే మనకి కలర్ చూడండి, మనకి గోల్డ్ కలర్లోకి వచ్చిందనమాట పాకము. సో మీకు ఒకటి కట్ చేసి చూపిస్తాను. అస్సలు లోపల ఉండగట్టడం కానీ లేకపోతే అట్లా ఏముండదు, చాలా సాఫ్ట్గా. ఇదిగోండి అస్సలు ఎంత బాగుందో. మా వాళ్ళైతే అలా గుట్టుకు మా వారైతే అసలు ఒక 2-3 మించి ఎక్కువ తినరు. అలాంటిది ఒకటేసారి తను చాలా ఎక్కువ తిన్నారనమాట. అంటే బాగా నచ్చిందంట దానికి. సో స్వీట్ తక్కువ తింటారు మా ఆయన, అలాంటిది తనకి ఆ కోవా ఫ్లేవర్ బాగా నచ్చి ఎక్కువ తిన్నారు. ఒక 6-7 ఒకటేసారి తినేశారు. సో అలా ఇంకా తర్వాత పూజ అయితే మా వారు చేశారు. పూజ చేసేసిన తర్వాత ఇంకా ఈ ప్రమిదలు ఇవన్నీ కూడా ఇంకా పిల్లలు నేను కలిసి ఇలా వెలిగిస్తూ ఉన్నాము. ఏంటంటే వాళ్ళకు కూడా ఇలాంటివి ఏదైనా చెప్తూ ఉంటే వాళ్ళకి అదొక ఆనందం అనమాట. అమ్మ మేము వెలిగిస్తాం మేము చేస్తాం అని అంటారు. సరే తీరా వెలిగించండి రా అనేటప్పటికి మాత్రం వాళ్ళకి అగ్గిపెట్టి వెలిగించడం రావట్లేదండి, అదేంటో పాపం. సో ఇంకా ఫైనల్గా పూజ మా వారు చేశారు. పూజ మా వారు చేసినందుకు కూడా పిల్లలు అదేంటమ్మా నువ్వు చేయలేదేంటి పూజ అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాను కదా, నేను రెడీ అవ్వాలి, పూజ చేయాలి, ప్రసాదాలు వండాలి, అప్పుడే వాళ్ళకి చాలా ఆనందం అన్నమాట మా పిల్లలకి. సో ఇంక వాళ్ళ పూజ కూడా వాళ్ళ డాడీ అయితే చేశారు. ఇంకా నేనైతే జస్ట్ ఇవి నార్మల్ దీపాలు కదా, అలా డెకరేషన్గా అలా పెట్టేస్తూ ఉన్నాను గుమ్మం దగ్గర, ఇంట్లో అలాగా. ఏమైనా బంతిపూలు పెడితే బాగుంటాయి కదా. సో నేను ఎప్పుడో 10 సంవత్సరాల ముందు, 10 కాకపోయినా ఒక 7-8 సంవత్సరాల ముందు కొన్న ఏమంటారు ఆ పువ్వులు ఇంకా అవే వాడుతున్నానండి. కానీ ఆ బంతి పువ్వులు సేమ్ ఇప్పుడు ఆ కలర్లో రావట్లేదండి. అన్నీ పింక్, ఇలా ఎల్లో కలర్, అసలు ఏవేవో కలర్స్ వస్తున్నాయి. కానీ సేమ్ అవి న్యాచురల్ బంతి పువ్వులు ఏ కలర్లో ఉంటాయో ఆ కలర్లో ఉంటాయి అన్నమాట అవి.
సో ఇంకా ఇంటి ముందు దీపాలు అన్నీ పెట్టేసిన తర్వాత కిందకైతే వచ్చాము వెలిగిద్దామని. సో మాకేంటి అంటే పెద్ద పూజ హడావిడి ఏం లేదు కదా, త్వరగా అయిపోయింది పూజ కూడా. సో మేము 6:30, 7 కల్లా వచ్చేసాము కాలుద్దాం అని చెప్పి. కానీ ఇక్కడ ఏంటి అంటే పూజ అంతా కంప్లీట్ చేసుకొని అందరూ లక్ష్మీ పూజ చేసుకుంటారంట. సో అందరూ కూడా 8కి అలా వచ్చారు. మేమంతా కాల్ చేసి పైకి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ దిగారనమాట. మేమేమో ఏంటి ఎవరు దిగలేదు అనుకుంటా ఉన్నాము. అంటే అందరూ కలిసి చేసుకుంటే బాగుంటుంది కదా. సో వాళ్ళందరూ కిందకు వచ్చేసరికి 8 అలా అయింది. ఇంక వాళ్ళందరూ 10 ఏంటండి 12 వరకు కాల్చారండి బాబు. సౌండ్స్ వస్తూనే ఉన్నాయి పడుకునేంతసేపు. 12 వరకు బాగానే కాల్చారు చెప్పాలంటే. గోడ మీద కాదు మా అక్కడ పెట్టిందా ఎలా పట్టు అదేమవుదో ఇక్కడే పుట్లంటే ఇంకా లోపలే వాడివన్నీ ఈడు పేడ చేస్తున్నాడు. అయితే వాడివన్నీ నువ్వు పేడ చేస్తావా? సరే ఆ పెద్దవి పెట్టు. సో ఇంకా అలా చూసారు కదండి. మా పెద్దోడేమో స్లోగా వెలిగిస్తుంటే మధ్యలో వెళ్ళిపోయి మా చిన్నోడు వెలిగించేస్తున్నాడు పాపం. వాడు అన్నీ కూడా నాకైతే వాళ్ళే నువ్వు వచ్చిందమ్మా. చిన్నవాళ్ళు ఎప్పుడైనా చాలా యాక్టివ్గానే ఉంటారు కదా. సో అట్లాగా ఎక్కువ అయితే ఏం కాల్చలేదు, జస్ట్ కొన్ని అలా కాల్చామన్నమాట అంతే. ఆ తర్వాత ఇంకా పైకి వచ్చేసాము. సో వచ్చేసిన తర్వాత ఇంకా గులాబ్ జామ్ చేశాను కదా. సో టపాకాయలు కాల్చిన తర్వాత వచ్చి స్వీట్ తినాలి అనేది రూల్ అనమాట. సో అప్పుడే పండగ ఫినిష్ అయినట్టు. సో గులాబ్ జామ్ తీసుకెళ్ళి అందరికీ ఇచ్చేసాను. సో నిజంగా గులాబ్ జామ్ అయితే చాలా బాగుందండి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో నేనైతే ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ అండి అందరికీ కూడా. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.